మీలో మీ సొంతూరు అంటే ఎంతమందికి ఇష్టం? ఆబ్వియస్లీ మనం పుట్టి పెరిగిన ఊరంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. మన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో తెలియని ఒక నాస్టాలజిక్ ఫీల్ ఉంటుంది కదా. ఇంటికి దూరంగా ఉండి చాలా రోజులు ఇండిపెండెంట్ గా బతికేసిన తర్వాత మళ్ళీ సడన్ గా మనోళ్ళు అదే ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నేను కూడా అదే ప్రేమ ఆప్యాయతతో మా కాకినాడ పేరుని నా ఛానల్ నేమ్ గా అయితే పెట్టుకున్నాను. అప్పట్లో నాకు రీచ్ వచ్చింది, సపోర్ట్ వచ్చింది. ఇంకా మన కాకినాడ వాళ్ళు నన్ను చాలా బాగా సపోర్ట్ చేయడం. కానీ అన్ని రోజులు మనవి కావు కదా. ఈ బెంగళూరు వచ్చాక కాకినాడ కంటెంట్ మొత్తానికి మానేసి రెగ్యులర్ వ్లాగ్స్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. కాకినాడలో లేకపోవడం వల్ల కాకినాడ వాళ్ళకి కంటెంట్ వెళ్ళట్లేదు, లేదా ఈ జనరల్ వ్లాగ్స్ పెట్టడం వల్ల ఓన్లీ కాకినాడ వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఫీల్ అవుతుంది తెలియదు. కానీ మొత్తానికి రీచ్ మొత్తం ఒకేసారి అయితే పడిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను కూడా వర్క్ లో పడి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అందుకే బాగా ఆలోచించి కాకినాడ వ్లాగ్సే కాకుండా నార్మల్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నేమ్ మారిస్తే సరిపోతుందేమో అనిపించింది. అందుకే కాకినాడతో పాటు మన నేమ్ కూడా యాడ్ చేసేసి కొత్త ట్విస్ట్ అయితే ఇచ్చేసాను. అలాగే మా సొంతూరు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను.